చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారిన పడి వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుప్తంగా మిగిలిపోయాయి. కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు, అభ్యర్థిస్తారు. ఆ గుణమే చిరంజీవి గారిని సుగుణ సంపన్నునిగా చేసిందేమో అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో 5 కోట్ల విరాళాన్ని జనసేనకు అందజేసి విజయాన్ని అందుకోవాలని మా ఇలవేలుపు ఆంజనేయుని సాక్షిగా అన్నయ్య ఆశీర్వదించారు. ఆయన ఆ రోజు ఇచ్చిన నైతిక బలం, మద్దతు జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి. అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞతలు తెలుపుతున్నా. తల్లి లాంటి మా వదినమ్మతో ఆయన చిరాయుష్తో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవదేవుణ్ణి మనసారా కోరుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, చిరంజీవి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే మెగాస్టార్ చిరంజీవి బర్త్డే ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు 2 రోజుల క్రితం నుంచి హడావుడి మొదలైందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే చిరంజీవికి సంబంధించి బ్లడ్ బ్యాంక్ లో కావచ్చు, చిరంజీవి ఇంటి దగ్గర అభిమానులు చేరుకున్నారు. ఎవరైతే అభిమానులు కూడా చిరంజీవి బ్లడ్ కు దానం చేయటం కూడా కార్యక్రమం మొదలైందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే చిరంజీవి ప్రస్తుతం మాత్రం తిరుమల దర్శనం కోసం ఆయన తిరుమల చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో, అంటే మరికొద్ది గంటల్లో 12 గంటలకి జూబ్లీహిల్స్ ఆయన నివాసానికి చేరుకున్నట్లున్నారు. ఇప్పటికే అభిమానులు ఇక్కడికి మాత్రం చేరుకోవటం అయితే జరిగింది. ఒక తరుణంలో ఏదైతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో మాత్రం రక్తదాన శిబిరం కూడా నడుస్తుందని చెప్పొచ్చు. ఎప్పుడు చిరంజీవి బర్త్డే అయినా కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు కూడా మెగా అభిమానులు చేస్తున్నట్టు చెప్పుకోగలిగే విషయం అని కూడా చెప్పొచ్చు. మరోవైపు ఇప్పటికే చిరంజీవికి సంబంధించి ఎన్నో ఆయన సేవా కార్యక్రమాలు మొదలు పెట్టాడు. ఇటు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ఇటు మెగా అభిమానులకు కావచ్చు, ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. దాంతో పాటు ఇప్పటికే చిరంజీవి బర్త్డే మాత్రం సినీ రంగాల్లో ఒక పండుగ వాతావరణంలో చూపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలపటం కూడా జరుగుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి ట్వీట్ చేయడం కూడా జరిగింది. మరెన్నో సేవలు అన్నయ్య ముందుకు నడుపుంది, ఇలాంటి ఇంకా భగవంతుడు చూడాలని కూడా ఆయన కోరుకున్నట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ గోపి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ